రాష్ట్ర చరిత్రలో కీలక ఘట్టమైన రాజధాని అమరావతి చట్టబద్ధతకు కాంగ్రెస్ పార్టీ జై కొట్టింది. లోక్సభలో బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా ఎదగాలని ఆకాంక్షించింది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు సంఘీభావం తెలుపుతూనే విభజన చట్టంలో తెలంగాణకిచ్చిన హామీలు సైతం అమలు చేయాలంటూ ఆ రాష్ట్ర ఎంపీలు తమ వాణిని వినిపించారు. ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతంగా నిలిచేలా రూపుదిద్దుకున్న చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటించింది. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ డిమాండ్ చేశారు. విభజన హామీలన్నీ అమలు చేయాలన్నారు. ఏపీకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. We support this bill and affirms Amravati as the capital of Andhra Pradesh. But sir, while we support the bill, we must also speak the full truth, sir. The bifurcation under the Andhra Pradesh Reorganization Act 2014, special category status, the core demand still is pending, sir. But we will not remain silent on injustice to Andhra Pradesh. Our demands remain: 1. Full funding of Amravati as national project. 2. Implementation of Section 94 in letter and spirit. 3. Immediate grant of special status, category status to Andhra Pradesh. 4. Industrial incentives and industrial investments. అమరావతి చట్టబద్ధత బిల్లుకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు రఘురాంరెడ్డి, వంశీకృష్ణ, మల్లు రవి సంఘీభావం ప్రకటించారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని గలం విప్పారు. ఏపీకి నిధులు ఇవ్వడాన్ని అడ్డుకోబోమని, అయితే అదే స్థాయిలో తెలంగాణకు ఇవ్వాలని కోరారు. బనకచర్లను కేంద్రం ఆమోదిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. విమానాశ్రయాల విషయంలోనూ తెలంగాణకు నష్టం జరుగుతోందన్నారు. We have no problem with our brothers and sisters in Andhra Pradesh getting additional funds in the budget, sir. But in the same line, Telangana also will request additional funds, sir, for regional ring road. At least 3 airports, sir. The Honorable Minister is here, sir. He has been good enough to give an airport in Warangal, sir. We request for another 2 airports, sir. One in Kottagudem, sir, and one in Adilabad, sir. Peddapalli, sir. 4 Gram Panchayats went into Andhra Pradesh, sir. They are neither here nor there, sir. This is in Bhadrachalam assembly segment, sir. I would request them to consider that these 4 Gram Panchayats be restored back to Telangana, sir. నీళ్ళ గురించి వస్తే కృష్ణా రివర్ మేనేజ్మెంట్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ ఏదైతే ఇప్పుడు బంకచర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్, దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టు కేటాయిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ కానీ వస్తే దాదాపు 200 TMCs తెలంగాణకి హక్కు ప్రకారం ఏదైతే నీళ్లు రావాల్సిందో అది డైవర్ట్ అయిపోతుంది సార్. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్, కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. కంప్లీట్లీ అన్యాయంగా ఫండ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సార్. బయారం స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా పెండింగ్ ఉన్నది సార్. ఆంధ్ర నుంచి పవర్ బిల్స్ దాదాపు 20,000 కోట్ల రూపాయల పవర్ బిల్లు ఇప్పటికి కూడా తెలంగాణకు బకాయి ఉన్నది సార్. అది ఇమ్మీడియట్ గా వారు రిలీజ్ చేయాలా. తెలుగు రాష్ట్రాలు సోదరభావంతో మెలుగుతూ అభివృద్ధిలో పోటీ పడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్సభలో అమరావతికి చట్టబద్ధతపై ప్రసంగించిన ఆయన బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విభజన జరిగి 10 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఏపీకి రాజధాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇక నుంచైనా అమరావతి ప్రగతి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. ఈ 2 రాష్ట్రాలు అన్నదమ్ములాగా ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కండగా నిలబడింది. నేను తెలంగాణ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి ఏర్పాటుకు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాము. ఖచ్చితంగా అమరావతి కూడా అభివృద్ధి జరగాలి, క్యాపిటల్ కూడా అభివృద్ధి జరగాలి.